safe. I'm perfectly fine. అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీడీ న్యూస్ బిగ్ డౌట్. ఇప్పుడు దేశం మొత్తం వైరల్గా ఉన్నటువంటి సంఘటన నటి కంగనా రనౌత్పై భారతీయ సిఐఎఫ్ సైనికురాలు చేయి చేసుకున్నటువంటి సంఘటన. ఎంతో క్రమశిక్షణ, ఓర్పు, సహనంతో ఉండేటువంటి భారతీయ సైనిక దళంలో పనిచేస్తున్నటువంటి సైనికురాలు ఇంత ఎమోషన్ ఎందుకయింది అనేది బిగ్ డౌట్. ప్రస్తుతం ఎంపీగా గెలిచినటువంటి కంగనా రనౌత్ ఇంటికి తిరిగి వస్తుండగా చండీగఢ్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెకప్ చేసేందుకు సిఐఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్ లేడీస్ చెకింగ్ పాయింట్ వద్ద ఉన్నారు. అదే సమయానికి ఇంటికి తిరిగి వస్తున్నటువంటి కంగనా సెక్యూరిటీ చెకప్ కోసం అక్కడే ఉన్నటువంటి లేడీస్ చెకిన్ క్యాబిన్లోకి వెళ్ళారు. అక్కడ కంగనా రనౌత్ని సెక్యూరిటీ చెకప్ చేస్తున్నటువంటి కుల్విందర్ కౌర్ హఠాత్తుగా కంగనా రనౌత్ చెంప పైన దాడి చేసింది. ఒక్కసారిగా షాక్ తిన్న కంగనా అక్కడే ఎయిర్పోర్ట్లోనే విలపించడం ప్రారంభించింది. ఈలోపు పక్కనే ఉన్నటువంటి మిగతా పోలీస్ సిబ్బంది కంగనా రనౌత్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే అదే సమయంలోనే సిఐఎఫ్ జవాన్గా ఉన్నటువంటి కుల్విందర్ కౌర్ ఉద్వేగానికి లోనవుతూ కంగనా రనౌత్ని తిట్టుకుంటూ లేడీస్ చెకింగ్ క్యాబిన్ నుంచి బయటికి వచ్చింది. అయితే సిక్విందర్ చేసినటువంటి పని ఇప్పుడు దేశమంతటా వైరల్గా మారింది. ఇది పెద్ద దుమారంగా మారటంతో ఎంతైనా పబ్లిక్, పైగా ఒక ఎంపీ మీద అలా బహిరంగంగా చేయి చేసుకోవటం తప్పే. కాబట్టి ఇమీడియట్గా సిఐఎఫ్ ఉన్నత అధికారులు కుల్విందర్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలా చేయడానికి కారణాలు ఏంటో కూడా అదే సమయంలో కుల్విందర్ వివరణ కూడా ఇచ్చింది. గతంలో పంజాబ్లో ఉన్నటువంటి రైతు వ్యతిరేకంగా తెచ్చినటువంటి చట్టాలకి వ్యతిరేకంగా ప్రభుత్వాలపై భారీ ఎత్తున ధర్నాలకు దిగారు. దాదాపుగా 200కు పైగా రైతు సంఘాలు గలం విప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అదే సమయంలో కంగనా రనౌత్ రైతులకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ని ఇచ్చింది. ఏమనంటే 100 రూపాయల కోసం ఈ రైతులు ఉద్యమాలు చేస్తున్నాయి అంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరైతే నిన్న కంగనా రనౌత్ మీద దాడి చేశారో అదే సిఐఎఫ్ జవాన్ కుల్విందర్ తల్లి కూడా అదే రైతు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తన తల్లి కూడా రైతు అవడంతో తాను కూడా రైతుగా అనేకమైన ఇబ్బందులు పడటంతో అప్పట్లో కంగనా రనౌత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఈ కుల్విందర్ని ఎమోషన్ అయ్యేలాగా చేసింది. అయితే ఈ ఘటనలో కుల్విందర్ సింగ్ ఎవరైతే సైనికురాలు ఉన్నారో తను తీవ్ర భావోద్వేగానికి లోనైనట్టుగా మనకి కనిపిస్తుంది. అయితే తను అన్నటువంటి మాటలు తన తల్లి కూడా ఆ ఉద్యమంలో ఉందని, 100 రూపాయలు ఇస్తే రైతులు ఉద్యమాలు చేసావన్నావని, నీకు 100 రూపాయలు ఇస్తే నువ్వు కూడా ఇలాగే చేస్తావా అంటూ పెద్దగా కేకలు వేసుకుంటూ ఎయిర్పోర్ట్లో కుల్విందర్ అంది. అయితే దీని మీద కూడా కంగనా రనౌత్ స్పందించింది. దేశంలో ముఖ్యంగా పంజాబ్లో ఉగ్రవాదులు ఎక్కువయ్యారని, ఇందిరాగాంధీని కూడా ఇలాంటి ఉగ్రవాదులే బాడీగార్డ్ రూపంలో వచ్చి తనను హతమార్చారని, ఇలాంటి టెర్రరిస్టులందరినీ ఏరివేయాలని చెప్పి తను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎమోషన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ దిగమింగుకొని పబ్లిక్ సర్వీస్లో ఉండాలి. ఇలాంటి క్షణికావేశాలు ముఖ్యంగా ఆర్మీకి సంబంధించినటువంటి సర్వీసుల్లో ఆవేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయవు. దేనికంటే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు, రక్షణకి సంబంధించినటువంటి ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి క్షణికావేశాల వల్ల వారు ఆయుధాలని మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో మొత్తానికి కంగనా రనౌత్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో గొడవ దేశమంతటా వైరల్గా మారింది. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి
సిబ్బందికి, రక్షణ సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చే దిశలో కూడా సిఐఎఫ్ ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఈరోజు జీడీ న్యూస్ బిగ్ డౌట్.